అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2026 సంవత్సరం జూన్ మాసం 4వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ప్రభువును వెదకుడి. 34వ కీర్తన 10వ వచనమునందు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను వెదకు వారికి ఏ మేలును కొదువై ఉండదు. ప్రభువును వెతుకుచున్న వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఇది ప్రభు యొక్క నిశ్చలమైన వాగ్దానం. అనేకులు కొదువ కలిగి అప్పుల సమస్యలోను పేదరికములోను వెళ్ళుటకు గల ప్రాముఖ్యమైన కారణము వారు ప్రభువును సరిగ్గా వెతుకక పోవుట చేతనే. అడవికి రాజు అని పిలువబడుచున్న గొప్ప సింహపు పిల్లలు కూడాను కరువు కాలం నందు లేమిగలవై ఉండవచ్చు. సింహపు పిల్లలు ఆకలితో పస్తులు ఉండవచ్చు. అయితే రాజాది రాజును ప్రభువుల ప్రభువును తన యొక్క బిడ్డలను ఎన్నడూను లేమిగల వారిగా విడిచిపెట్టడు. వారికి ఎట్టి మేలును కొదువ కాదు. ప్రభువును వెదికిన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, కొదువై ఉండదు, తూలి పడను అని ఎంతగానో అనుభవించి చెప్పుచున్నాడు చూడుడి. అందుచేతనే దావీదు తన యొక్క వృద్ధాప్యం నందు పట్టపు యువరాజైన సొలొమోనును ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆలోచన నీవు ప్రభువును వెతకవలెను అనుటే ఉండెను. సొలొమోనా, నా కుమారుడా, నీవు ఆయనను వెదికినెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించినెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మొదటి దినవృత్తాంత గ్రంథములు 28వ అధ్యాయం 9వ వచనం. పలు సమయములలో మన యొక్క అత్యధికమైన పనుల నిమిత్తమును ప్రభువును వెతుకక ఉండిపోవుచున్నాము. చింతలను, సమస్యలను, సొమ్మసిల్లుపాటును మనల్ని ఇరికించి ప్రభు యొక్క పాదం చెంత కూర్చున్ననివ్వక చేయుచున్నాయి. ఇందువలన లెక్కించలేని సమస్యలను, శత్రువులను తలంచవలసిన పరిస్థితి వచ్చుచున్నది. పాపపు వలల యొక్క ఉచ్చులలో చిక్కుకొని అవస్థ పడుచున్నాము. దేవుని బిడ్డలారా, ముప్పు వచ్చిన తరువాత జాగ్రత్త పడుట కంటే ముప్పు వచ్చుటకు ముందుగా జాగ్రత్తగా ఉండుట మంచిది. ప్రతి దినము మొదట ప్రభువును వెతుకుటకు సమర్పించుకోండి. వెతుకుడి, అప్పుడు మీరు కనుగొందురు అనుట ప్రభు యొక్క వాగ్దానము కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు, కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ప్రభువును వెతుకుట చేత వచ్చుచున్న ఆశీర్వాదం ఏమిటి? 1. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. 105వ కీర్తన 3వ వచనం. 2. యెహోవాను వెతుకు వారందరిపై దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. 3. యెహోవాను వెతుకు వారిని ఆయన చెయ్యి విడిచిపెట్టడు. 9వ కీర్తన 10వ వచనం. 4. యెహోవాను వెతుకువారు సమస్తమును గ్రహించుదురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. 5. యెహోవాను వెతుకు వారిపై నీతి వర్షము కురిపించును. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 6. యెహోవాను వెతుకువారు ధన్యులు. 119వ కీర్తన 2వ వచనం. ప్రభువును వెతికి తమ యొక్క సమస్యల నుండి విడుదలను పొందుకున్న వారు అనేక మంది. రాజైన ఆశా యొక్క దినములలో యెహోవాను వెతికినందున గొప్ప ఉద్యమము కలిగాను. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. అలాగనే వారు యెహోవాను వెతికినప్పుడు ప్రభు శత్రువుల అందరి చేతిలో నుండి తప్పించి విడిపించి పరిపూర్ణమైన విశ్రాంతిని ఆజ్ఞాపించారు. దేవుని బిడ్డలారా, ప్రభువును వెతుకుడి, సమాధానము, సంతోషమును, ఆశీర్వాదం నిత్యముగా పొందుకొందురు. నేటి ధ్యానమునకై వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. 14వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథము 21 మరియు 22 అధ్యాయం, సాయంత్రం యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.